స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని. సార్ దిస్ ప్రెజెంటేషన్ దిస్ హార్డ్ కాపీ అంటే సీక్వెన్స్ మారింది అంటే జస్ట్ సీక్వెన్స్ మారింది సార్. సో సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయడం సార్, ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని. అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్, ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్. సో రిపీట్ అఫెండర్స్ ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెంట్స్ ని ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకుంటాం సార్, యాక్షన్ ప్లాన్. అందులో సీసీటీవీ కెమెరాస్ ని, అంటే ఇంతకుముందు 15,000 సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా అవేవి ఫంక్షనింగ్ లో లేవు సార్. ఏఎంసీ లేకపోవడం వల్ల అయితేనేమి. No. There is a lot of communication gap. That is where Suresh, where is he? The CCTV cameras evaru చూస్తున్నారు? Suresh or ITC Meera? Sir, yes sir. Put the ITC slide. Sir, APS No, not necessary. ITC presentation కాదు. All CCTV cameras are functioning. Data is available. We are not seeing 14,000 cameras are functioning. That is in Pi Data Center. All data is available for the last 5 years. This is where there is no integration, and I am not finding fault with you. Till yesterday you are not in the mainstream. You are not aware of all these things. That is where it is very difficult. నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఇలాంటి మీటింగ్ లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ 10 minutes 15 minutes ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్. వెహికల్ గానీ, చెక్కింగ్ గానీ, అక్కడి నుంచి మెసేజ్ గానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. అందుకే సీసీటీవీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్, if necessary we want to go for cinema theaters, shopping malls. ఎవరైనా రౌడీ షీటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయక మునిపే వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది క్రైమ్. వాడు గంజాయి తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు, మనం చూస్తున్నాం, మనం పట్టుకోలేకపోయాం. ఇవన్నీ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. నా ఎవరు ఇక్కడుండే మీరు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నా నాకు క్లారిటీ ఇవ్వండి. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరిని కూర్చొని పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాస్ ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో 2 months లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్. చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. దాన్ని ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. క్యారియర్ అట్లనే అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్. పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని, యాక్సెస్ కంట్రోల్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అట్లే మెయిన్ గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ ని సర్విలాన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ చేస్తా ఉన్నాడు, అది చూడాలని. అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్ లో చేద్దామని. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వల్నరబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని వాటిని ఐడెంటిఫై చేయడం, నైట్ పెట్రోలింగ్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం సార్. సైబర్ క్రైమ్ కూడా there is an increase of about 175%. This is of course because of the digital activity పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతాం సార్. తర్వాత చాలా మందికి వాట్సాప్ లో గానీ, SMS లో గానీ, మెయిల్స్ లో గానీ వచ్చి
వాళ్ళని యూజ్ చేయడం. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి, తర్వాత మీ పార్సిల్ ఒకటి వచ్చింది అక్కడ ఉంది, అది బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం, అలా అయితే ఈ మధ్య ఎంపీడీఓ అదృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయడం వల్ల అతను అదృష్టాడని చెప్పి తెలుస్తా ఉన్నది. దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత 3 సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ 940 crores. అందులో బ్యాంక్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ 140 crores మాత్రమే. అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది 8 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాం సార్. అంటే దిస్ షోస్ దట్ ఏదైనా ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్ కి ఇవ్వగలుగుతున్నాము. సైబర్ క్రైమ్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ సమ్టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టమవుతా ఉంది. ఈ 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ యాజ్ మెనీ యాజ్ 75,000 ఉన్నాయి. సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే 14,000 ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ 2,048 రిజిస్టర్ అయ్యింది సార్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నామంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ చేసుకుని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాలని కీ ఏరియాస్ చేసుకుని తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకుని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్ లో మాత్రం అఫెన్స్ జరగక ముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమాయకులు బలైపోతూ ఉంటారు, లక్షలు కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ ని పార్ట్నర్షిప్ చేసుకుని, ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోహడం లేకుండా బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం సార్. Coming to the crime against women and children, I am just giving the strategies which are meant for the district SPs and collectors, sir. I am not going to the details of the statistics as such. So sexual assaults, rapes, crime against women and children ఎక్కువ అవటం వలన ఈ పెండింగ్ కేసు అన్నిటి కూడా ఐడెంటిఫై చేసుకొని రివ్యూ చేయటము, ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, అదేవిధంగా తొందరగా ట్రయల్ అయ్యే విధంగా చూసుకోవాలని, అలానే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా విమెన్స్ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 days లో చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా. అదేవిధంగా విమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో కాలేజ్లో మిగతా స్టేక్ హోల్డర్స్ ఉపయోగించుకొని చేయాలని, అలానే ముఖ్యంగా ఆన్లైన్ హారాస్మెంట్ విషయంలో డెడికేటెడ్ సైబర్ సెల్ ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటా ఉన్నాము. డయల్ 112కి సంబంధించినటువంటి వచ్చేటువంటి విమెన్ సేఫ్టీకి సంబంధించి దానికి కూడా బయట పబ్లిసిటీ ఇవ్వాలని, అదేవిధంగా సీసీటీవీ కవరేజ్ వల్నరబుల్ ఏరియాస్ లో పెంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇదే విషయంలో లాంగ్ టర్మ్ లో ఏమనుకుంటామంటే ఏఐ బేస్డ్ సీసీటీవీ అనలిటిక్స్, అంటే సీసీటీవీలో మాకు వచ్చిన అనలిటిక్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా ఉందని తెలుసుకొని రియల్ టైం థ్రెట్ డిటెక్షన్ తెలుసుకోవాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని GPS ఎనేబుల్డ్ యాప్ ఒకటి తయారు చేసుకుని, ఇంతకుముందే ఉంది సార్ అది, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. సైబర్ పెట్రోల్ యూనిట్ ఒకటి పెట్టుకొని ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పొటెన్షియల్ ప్రిడేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టాలని అనుకుంటా ఉన్నాము. అలానే డిప్లాయ్ GS మ్యాపింగ్ టు ఐడెంటిఫై హై రిస్క్ జోన్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి VR బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మా ఆఫీసర్కి అనుకుంటున్నాం సార్. వర్చువల్ రియాలిటీ బేస్డ్ ట్రైనింగ్, బాడీ వన్ కెమెరాస్ కూడా బాగా డిప్లాయ్ చేసి ముఖ్యంగా విత్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే దాన్ని ఆ క్యాపబిలిటీస్ పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం. దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ విచ్ విల్ డూ బియాండ్ 100 days ఆల్సో సార్. అదేవిధంగా SC STకి సంబంధించిన క్రైమ్ కూడాను కంట్రోల్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ వైడ్ ఆడిట్ ఆఫ్ ద కేసెస్, అట్రాసిటీ కేసెస్ జరుగుతుందని చెప్పి ఆడిట్ చేయడం, ముఖ్యంగా అగైన్ ఫైనలైజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయడం, ఛార్జ్ షీట్స్ త్వరితంగా వేయటం, ట్రయల్ కేసెస్ ని PT కేసెస్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకోవడం, ముఖ్యంగా మళ్ళీ దీంట్లో కూడాను కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. సార్ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ కన్సర్నింగ్. ఈ మధ్య కొంతకాలంలో కొంత తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించినప్పటికీ యాక్సిడెంట్స్ మనం తీసుకోవడం కొన్ని చర్యల వల్ల, ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ సరిగా ఎన్ఫోర్స్ చేసుకోవడం ద్వారాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారాను, అదేవిధంగా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారాను, తర్వాత సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ చేయడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్.
కమింగ్ టు ద మర్డర్స్ సార్, ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్, వైలెంట్ క్రైమ్ ఎట్లా ఉందో సార్ ఐడెంటిఫై చేసుకోవటం, ముఖ్యంగా డయల్ 100కి వచ్చేటువంటి కాల్స్ ద్వారాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని అనలైజ్ చేసుకోవడానికి ఒక విషయం అయితే, అదేవిధంగా పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారు అని ఆలోచించుకోవటం, ఆ తర్వాత విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. ఇక్కడ మాత్రం ఈ మర్డర్స్, పబ్లిక్ ఆర్డర్ సంబంధించిన అఫెన్స్ కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆ క్రైమ్ ప్రోన్ ఏరియాలో విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఎక్కువ కనిపించాలా, అక్కడ ప్రెజెన్స్ ఉండాలా, పికెట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలా, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ పెంపొందించుకోవడం, ముఖ్యంగా ఫైర్ ఆర్మ్స్, బాంబ్స్, అదర్ వెపన్స్ వీటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి లైసెన్సెస్ రెన్యూ చేసుకుంటారా లేదా చూసుకోవటం, తర్వాత ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ పెంచుకోవటం, ఇంటెలిజెన్స్ ని పెంపొందించుకోవటం, ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా అసలు ఎట్లా ఉందని చెప్పి ఎక్కడ జరిగే అవకాశం ఉందని చెప్పి మేము ఆలోచించుకోవటం ఒకటైతే, లాంగ్ టర్మ్ లో వచ్చేసి ముఖ్యంగా పొటెన్షియల్ క్రైమ్ హాట్స్పాట్స్ విషయంలో ఉన్నటువంటి డేటాను సరిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం ద్వారాను, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారాను సీసీటీవీలు సరిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ ని పెంపొందించుకోవటం, తర్వాత ఏఐ బేస్డ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం మేము. అదేవిధంగా ఏదైనా సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రిజర్వ్ చేసినాక జరిగేటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం ఎంతవరకు అవసరం అయితే ఎంత అవసరమో, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న టెంపరేచర్ కానీ లేకపోతే హ్యూమిడిటీ కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మళ్ళీ ఎవిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రిజర్వ్ చేసుకుని మానిటర్ చేసుకోవడం ద్వారా ఐఓటీ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్ పెట్టుకుని ఏదైనా ఎవిడెన్స్ మళ్ళీ చెడిపోకుండా దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకోవడం ద్వారా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం సార్. ముఖ్యంగా ఫ్యాక్షన్ వైలెన్స్ రైట్స్ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్స్, రైవల్ గ్రూప్స్ ముందుగానే ఐడెంటిఫై చేసుకుని మ్యాప్ చేసి పెట్టుకోవడం, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సరిగ్గా పెట్టుకోవడం, పీడీ యాక్ట్ ఎక్కడైతే అవసరమో ఎక్కడ అవసరమైతే అక్కడ పీడీ యాక్ట్ ని వాడుకోవడం, పీస్ కమిటీస్ ద్వారాను క్యూఆర్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోవడం ద్వారాను, రైట్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ రెగ్యులర్ గా ఇచ్చుకోవడం ద్వారాను, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారాను, ముఖ్యంగా మళ్ళీ అగైన్ ఇల్లీగల్ ఆర్మ్స్ అవి రైడ్ చేయడం సెర్చ్ చేయడం ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉన్నాం సార్. When it comes to left-wing extremism, we have two major districts now which are now affected with left-wing extremism. Alluri Sitaramraju district, LW affected district కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినారు, ఐడెంటిఫై చేశారు. పార్వతీపురం జిల్లాని లెగసీ అండ్ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ కింద మాత్రమే ఐడెంటిఫై చేశారు ఎంహెచ్ఏ. ప్రస్తుతం ఇంకా అది తప్పించి మనకు పెద్ద ఎల్డబ్ల్యూ యాంగిల్ ఎక్కువ ఇదేం లేదు. ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్ లోను అదేవిధంగా ఏఓబి ఏరియాస్ లో జాయింట్ ఆపరేషన్ చేయడం, అదేవిధంగా విఐపీ సెక్యూరిటీ గురించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంపొందించుకోవడం, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ప్రజల్ని నక్సలిజం వైపు వెళ్లకుండా మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం. ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం చేశాం సార్, అర్లియర్ టెక్నిక్ లో కూడా మీరు ఉన్నప్పుడు చేసినాము. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వారికి ఒక విధమైనటువంటి ఉపాధి కల్పించడం ద్వారా ప్రజలు అటువైపు వెళ్లకుండా చూసేటువంటి ఆలోచన. అదేవిధంగా ఫ్లో ఆఫ్ ఫండ్స్, లాజిస్టిక్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్లకుండాను మనం ఆపటం. ముఖ్యంగా బయటికి ఏం కనపడకపోయినా అర్బన్ మావోయిస్ట్, అర్బన్ యాక్టివిస్ట్ కొంతమంది చాలా యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళ మీద కంట్రోల్ చేయడం, వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం ద్వారాను అది కంట్రోల్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఏదైనా కొంత డెవలప్ యూజ్ కేస్ బిల్డ్ చేసుకుని హార్డ్వేర్ అంతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని ఎట్లా వాడుకునేటట్టుగా చేయగలం అనేది అవి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మేము యూజ్ కేస్ ప్రిపేర్ చేసి ఇచ్చే బదులు డిపార్ట్మెంట్, యూజర్ డిపార్ట్మెంట్ దీస్ ఆర్ యూజ్ కేసెస్, టెక్నాలజీ అండ్ గెట్ ఇట్ డన్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మీరిద్దరు డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్ ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్, ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా, క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. నెంబర్ 2, ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్, మస్కిటో కంట్రోల్ ఆర్ రోడ్ చెకింగ్, లేకపోతే మీకు డ్రైన్స్ పెస్టిసైడ్స్ వీడ్ తీయడానికి స్ప్రే చేయడం, లేకపోతే ఫోటోలు తెప్పించడం, వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్ లో. విల్ గో ఎవ్రీథింగ్, విల్ గైడ్ దెమ్
నేను వస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసిన అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ, కొంచెం ఇది హార్ష్ గా అనిపిస్తుంది, ఇది సత్యం. దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దానికి రీఇన్వెంట్ చేయాలి, అందరం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే నేను డిపార్ట్మెంట్ తో క్లారిటీ తీసుకుని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి, లేకపోతే రెవెన్యూ ఏమేం కావాలి, అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం కావాలని మీరు చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం. ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఉండేటి ఫాలో కావడం, ఫర్దర్ గా ఇచ్చేయడం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు వాట్ ఆర్ ఆల్ ది యూజ్ కేసెస్ విత్ దిస్ డేటా, ఈ కెమెరాలు ఎంతవరకు వరకు వస్తాయి, దాని మీద ఒకవేళ గాని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ కెమెరాస్ మళ్ళీ తెప్పిద్దాం. ఫస్ట్ ఈ కెమెరాలు ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, రాంగ్ వే, నో పార్కింగ్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సొల్యూషన్ ఆ కెమెరాలు కూడా పెట్టారు. అబెండన్ ఆబ్జెక్ట్, క్రౌడ్ గ్యాదరింగ్, లాయిటరింగ్, జోన్ మానిటరింగ్, ప్లేన్ సర్వేలెన్స్. ఆ రోజు నేను చెప్పాను ఎక్కడన్నా పార్ట్ హోల్ పడితే అది కూడా రికార్డ్ చేయాలని. రోడ్డు మీద గ్రీనరీ ఉంటే నీళ్లు పెట్టారా లేదా, ఎండిపోతున్నాయి, అది కూడా డిటెక్ట్ చేయాలని. ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్కి వెళ్ళాం. ఇవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఇప్పుండే కెమెరాసే కాకుండా ఇంకా కొన్ని పెట్టి అనలిటిక్స్ కూడా తయారు చేసి అనలిటిక్స్ రియల్ టైంలో మీకు వచ్చే మెకానిజం వాట్సాప్ గ్రూప్ లో లేకుంటే ఎట్లా చేయాలన్న సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాల్సిందిగా నేను దాన్ని కోరుతూ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 3-4 డిపార్ట్మెంట్ లాస్ట్ లో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒక పక్క పోలీస్, ఒక పక్క రెవెన్యూ, ఆల్ గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్, ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు. మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటే కాదు. నేను ఆఫీసుకు పోతే నిన్న ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. దాంట్లో 50% ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా వినలేదు. ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆంధ్ర బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్లో చాలా సిస్టమేటిక్ గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా కలెక్టర్స్, మీరంతా రెవెన్యూ వాళ్లే. మీరు ల్యాండ్ రికార్డ్స్ ఫస్ట్ మీ డ్యూటీ. ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద, రెవెన్యూ మీద.
అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్ గా ఉండేవాడు. కలెక్టర్ అని ఎందుకు పెట్టారు అప్పుడు? కలెక్టర్ కూడా కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరుని ఇది చేశారు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చాం, మరీ అధ్వానంగా అది పేరని చెప్పి. తర్వాత వెల్ఫేర్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి, వేరియస్ థింగ్స్ హ్యాపెన్ జరిగాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం. ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ కి రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాలిచ్చే పరిస్థితికి వచ్చాం. పుంగనూరులో 950 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటివి మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పుంగనూరుకు పోతే మదనపల్లి ఫైల్స్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను మార్నింగ్ నిద్రలేసాను, నిద్రలేసి న్యూస్ లో వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్. వాట్ ఈస్ ది ఇంప్రెషన్ అందరికీ? ఫైర్ యాక్సిడెంట్ అయింది, షార్ట్ సర్క్యూట్, సింపుల్ ఆన్సర్. ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు. నేను పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే, ఆయన వచ్చినాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా, నేను ఎక్కించుకున్నాను కారులో. ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని. సరే మరి జరిగిందన్నారు. కరెక్ట్ కాదు, మీరు సింపుల్ గా చెప్తున్నారు. డీజీ గారిని రమ్మంటే అప్పటికే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు. వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్ గా తీసుకున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్లున్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు వీరి డౌట్లు వచ్చాయి. సైట్ పోయి చూసిన తర్వాత 1 by 1 కలెక్టర్ గారు వాళ్ళతో వెళ్లారు, అన్నమయ్య కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు. 1 by 1 వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్జరీ, ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ పెట్టేసి పైకి పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా ఇంట్రెస్ట్ ఉంది.